వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మామ. మనం డే 45కి వచ్చేసినాం. లేచేసి ఫ్రెష్ అయ్యి ఇంటికి ఫోన్ మాట్లాడినా, కొన్ని బట్టలు ఆర్డర్ పెట్టేది ఉండే. సో మా తమ్ముని అంతా ఫోన్ మాట్లాడుతూ వాడైతే కొన్ని బట్టలు, షూజు, టీషర్ట్స్ అవైతే ఆర్డర్ పెట్టిండు. అండ్ గ్రీన్ టీ అయినా రూమ్లో మా బ్రో కుకింగ్ చేస్తుండంటే ఆ బ్రోకి వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చిన. అండ్ ఇంకో రాగి జావా చేసుకున్నాం మామ. సో రూమ్లో అందరికి వేసిన రాగి జావా. సో అందరు తాగుతున్నారు. అండ్ ఏంటంటే మామ, రాత్రి పందామంటే నిద్ర పట్టలేదు అసలు. పందాం ఎందుకంటే డైలీ లేట్ వన్నుడు అలవాటు అయింది కదా. 12 కంటే ముందు వందామంటే ఏడ నిద్ర పడుతుంది. సో లైక్ రెగ్యులర్గా నేను వండేసరికి 2-3 ఇంకా అంతకుమించి ఎక్కువైనా అయ్యేది. సో మొన్న వందామని ట్రై చేసినా అంతే లేట్ అయింది. నిన్న అట్నే అయింది. ఇవేవో ఆలోచనలు ఎట్లా అంటే చాలా ప్రోక్రాస్టినేషన్ ఎక్కువ అవుతుంది. అండ్ యాంగ్జైటీ ఇష్యూ ఏందో, ఆ నైట్ టైంలో యాంగ్జైటీ ఉంటుంది మొత్తం ఒక లెవెల్. మళ్ళీ నైట్ లేచేసి కొంచెంసేపు యోగా చేసేసి కొంచెం అట్లా వామప్, కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవన్నీ సెట్ చేస్తే కొంచెం మళ్ళీ పడుకొని అటు ఇటు పడుతున్నంత టైంలో నిద్ర పట్టింది. 2 గంటలు 3 గంటలు ఏదేదో ఇక అట్లా అయిపోయింది. మళ్ళీ లేచేసరికి 12 అయింది వాళ్ళ. ఇక చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది. ఏదో ప్లాన్ చేసుకున్నా బట్ కాలేదు. మళ్ళీ ఇవాళ కూడా తొందర పడుకొని ట్రై చేయాలి. ఏం లేదు మామ, ఒకటే రోజునైతే వండుకోలేము కదా తొందర. సో నీకు అలవాటు అయిపోయింది రోజు రెగ్యులర్గా. సో అందుకే నీకు అట్లా పడతలేదు. సో నువ్వు ఒక 10-15 డేస్ తొందర వండడానికి ట్రై చేస్తే నిద్ర కూడా సెట్ అవుతుంది. చలో మళ్ళీ ట్రై చేద్దాం. మామ లీజింగ్ ఆఫీస్కి వస్తా అని చెప్పిన కదా, లీజింగ్ ఆఫీస్కి వచ్చిన. సో లీజింగ్ ఆఫీస్లో ఎప్పుడు అవైలబిలిటీ ఉన్నాయని ఒక 2 డేస్ తర్వాత రమ్మన్నాడు, చెప్తా అన్నాడు. సో పోతే నెక్స్ట్ మంత్ ఎండింగ్ నుంచి అవైలబుల్ ఉన్నాయంట. నెక్స్ట్ మంత్ ఎండింగ్ 28 నుంచి అవైలబుల్ ఉన్నాయంట. అసలు ఇది బీవచ్చా మామ, తలకాయ నొప్పి. మళ్ళీ ఇప్పుడు ఈ మంత్ స్టార్టింగ్కి రిలీజ్ అయిపోతుంది, మాది ఎండ్ అయిపోతుంది టెంపరీ. మళ్ళీ నెక్స్ట్ 1 మంత్కి ఏడు ఉండాలో టెంపరీ. చలో మళ్ళా చూద్దాం. రైట్ మామ, వర్కౌట్ డన్. బట్ అన్ని వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయినా. మామ ఇంతకుముందే స్నానం చేసిన, ఫ్రెష్ అయినా, తినేసి వచ్చేసిన. లంచ్కి అయితే క్యాప్సికమ్ కర్రీ. మామ ఇంకొక లీజింగ్ అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసిన. అంటే మా ఫ్రెండ్ అవైలబిలిటీ ఉన్నది ఒకసారి చూసి రాపో అంటే వచ్చిన. మళ్ళీ 22 దాకానైతే అవైలబిలిటీ లేదట మామ. సో మావాడు చెప్పింది తప్పు. చలో మళ్ళా రేటు కూడా బీభత్సంగా పెరిగిపోయినాయి. మొన్న దాకా 1300 ఉన్నది, ఇప్పుడు $1400 అయింది. ఇది ఎక్కడి మాసరా మామ అనుకున్నా. నీ అవ్వ గోస. చలో మళ్ళా.